కానీ ఇదిగో నేను నాకున్న దానిలో నేను పరిచర్యకు తోడ్పాటు అందిస్తుంది మాత్రం నీకు మహిమ వస్తే చాలయ్యా. అన్ని జనులకు రక్షణ వస్తే చాలయ్యా. ఆత్మీయులైన వారు, బలహీనపడిన వారు తిరిగి పునరుజ్జీవింపబడితే అంతే చాలయ్యా. ఇక దీనికి ప్రతిగా నువ్వు నాకు ఏమిచ్చినా ఇవ్వకపోయినా ఈ 3 విషయాలు మాత్రం జరిగేటట్టు చూడు తండ్రి అని నువ్వు నీ కలిగిన దానిలో తోడ్పాటు అందించి, అది ఎంతైనా నీ స్తోమతకు మించి నువ్వు చేయలేవుగా. ఉంటుంది ఆశ చేయాలి అని, కానీ కొంతమందికి మరీ దారుణం. ఏ రోజుకి ఆ రోజు ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఏం కలవరపడద్దు, ఏం చింతపడద్దు. ఈరోజు నీకు అలాంటి లేముంది, భవిష్యత్తు రాబోతుంది. నువ్వు అనేకులకు ఇచ్చేటట్టు యేసయ్య నిన్ను చేస్తాడు. ఏం ఇబ్బంది పడద్దు. ఈ పరిచర్య డబ్బు కేంద్రంగా చేస్తున్న పరిచర్య కాదు, దేవుడు కేంద్రంగా చేస్తున్న పరిచర్య.